కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా ఉండి వాళ్ళు ఎట్లా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కి వారు ఎట్లా 90 కోట్లు అప్పిస్తారు అనేటువంటి అంశం మీద వారు కోర్టుకు వెళ్ళడం మాత్రమే కాకుండా ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనేటువంటి వారు వారి వాటాని యంగ్ ఇండియాకి ఇస్తున్నటువంటి సందర్భంలో ఇందాక చెప్పాను కదండి 9 కోట్ల రూపాయలకి తీసుకున్నారని. అది మాత్రమే కాదండి, 6,000 కోట్ల రూపాయల ఆస్తిని రాహుల్ గాంధీ గారి యంగ్ ఇండియా కేవలం 50 లక్షలకే తీసుకుంది. ఒప్పందం ఏమిటి? 50 లక్షలు నేను ఇస్తాను, మీ ఆస్తులన్నీ కూడా మా పేరు పెట్టాలి, దానికి తోడు ఏదైతే 90 కోట్లు మీరు తీసుకుని ఉన్నారో అది మేము తీరుస్తామని చెప్పారు. సో సుబ్రహ్మణ్య స్వామి గారు వేసినటువంటి కేసు ఏమిటంటే, ఒక రాజకీయ పార్టీ ఒక కమర్షియల్ యాక్టివిటీకి వాళ్ళు 90 కోట్ల రూపాయలు ఎట్లా అప్పిచ్చారు, అది కూడా 0 వడ్డీకి. దీనికి తోడు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్లో ఉన్నటువంటి 1057 మంది ఇంకా ఎవరైతే ఉన్నారో వాటాదారు, వారికి చెప్పకుండా ఎక్కడా కూడా మీటింగ్ పెట్టకుండా వారితో చర్చించకుండా మీరు ఏకపక్షంగా ఎలా మీ వాటాని మీరు యంగ్ ఇండియాకి ఇచ్చారు. ఈ 1057 మంది ఎవరైతే ఉన్నారో వారిలో సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ అయినటువంటి శాంతి భూషణ్ గారు, అదేవిధంగా అలహాబాద్ కోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి మాజీ చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి కజ్జు గారు, మార్కండేయ కజ్జు గారు, వీరిరువురు కూడా ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యారు. ఒకటి, ఒక రాజకీయ పార్టీ డబ్బు ఒక కమర్షియల్ యాక్టివిటీకి ఎలాగిస్తుంది, 2 అసలు అక్కడ ఉన్నటువంటి వాటాదారులతోటి చర్చించకుండా మీరు ఎలాగో దీన్ని అమ్మకం చేశారు, వారికి ఇచ్చారు. దీనిలో భారతీయ జనతా పార్టీ ప్రమేయం ఎక్కడుందండి? కానీ ఇవాళ దేశవ్యాప్తంగా ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తుంచుకోవాలి, 2015వ సంవత్సరం నుండి సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఈ కేసుకు సంబంధించి వాళ్ళు బెయిల్ మీద ఉన్నటువంటి విషయం మనం అందరూ ఇక్కడ గమనించాలి. 2012లో అసలు భారతీయ జనతా పార్టీ అధికారం లేదు, సుబ్రహ్మణ్య స్వామి గారు వేశారు, ఎవరు పార్టీ తరఫు నుండి ఎవరు వేయలేదు. ఆనాటి నుండి బెయిల్ మీద ఉన్నారు. వాళ్ళు క్వాష్ కూడా చేసుకోవడానికి కోర్టుకు వెళ్తే కోర్టు మేము ఇది కేసు ఎత్తివేయలేము అని చెప్పారు. ఇవాళ ఈడీ ఇదంతా కేసు అంతా కూడా సమీక్షించిన తర్వాత వారు కూడా ఖచ్చితంగా చెప్పారు, హవాలా లైన్ ఉన్నది దీంట్లో. ఈ 90 కోట్లు ఇవ్వడం అన్నది కావచ్చు, 9 కోట్లకే తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక హవాలా లైన్ కోల్కతాలో ఉన్నటువంటి ఒక సంస్థ మాధ్యమంగా ఇదంతా జరిగింది అని చెప్పి క్లియర్గా తెలియజేశారు. సుప్రీంకోర్టు అప్పుడు వారికి ఇచ్చినటువంటి వెసులుబాటు ఏమిటంటే, మేము క్వాష్ చేయం ఈ కేసు, కానీ సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, అదేవిధంగా మోతీలాల్ వోరా గారు కావచ్చు, ఇంకొక వ్యక్తి ఉన్నారండి సునీల్ ఏదో ఉంది వారి పేరు, వారిని కావచ్చు కోర్టుకి రాకుండా వారికి మేము ఊరట ఇస్తున్నామని చెప్పి అప్పుడు కోర్టు చెప్పింది, కానీ క్వాష్ చేయలేదు. ఇవాళ ఈడీ కేసు తీసుకున్న తర్వాత ఈ ట్రైల్ అంతా కూడా స్పష్టంగా అర్థమైన తర్వాత ఇవాళ ఈడీ ఛార్జ్ షీట్ పెట్టింది. ఈడీ ఛార్జ్ షీట్లో వీరిరువురు పేర్లు ఉన్నాయి, సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు. కనుక భారతీయ జనతా పార్టీ మీద ఇవాళ బురద జల్లడం అనేది ఇది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. మీ మాధ్యమంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సవివరంగా ఈ కేసు పూర్వాపరాలన్నీ కూడా మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ ఈ సమావేశానికి సంబంధించి నేను డీటెయిల్డ్గా వెళ్ళను, ఎందుకంటే ఒక 4-5 రోజుల క్రితం అనుకుంటాను వక్ఫ్ బిల్ పాస్ అయిన తర్వాత చాలా వివరంగా అసలు వక్ఫ్ బిల్ ఏమిటి, ఎందుకు చేస్తున్నాము, దీంట్లో మార్పులు చేర్పులు ఏమిటి అనేది పాత్రికేయ మిత్రులకి చాలా వివరంగా ఆనాడు చెప్పడం జరిగింది. కాకపోతే ఒకటి మాత్రం మళ్ళీ తిరిగి నిన్న సుప్రీంకోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్ ఏమంటున్నారు, ఇది భారతీయ జనతా పార్టీకి చెంపపెట్టు, రద్దయింది చట్టం అనేటువంటి ఒక ప్రచారం తీసుకొస్తున్నారు. కానీ మీరందరూ కూడా చాలా దగ్గరగా పరిశీలించినట్లయితే సుప్రీంకోర్టు చెప్పింది ఏమిటంటే, మేము ఈ చట్టంలో తలదూర్చలేము,
ఈ చట్టాన్ని మేము రద్దు చేయడం లేదు, స్టాటస్ కో మాత్రమే ఇచ్చారు. స్టాటస్ కో ఇస్తూ ఏమని చెప్పారు, ఏదైతే వక్ఫ్ భూములు వక్ఫ్ ఆస్తులు ఇప్పటి వరకు కూడా గుర్తించబడ్డాయో లేకపోతే నోటిఫై చేయబడ్డాయో ఇవి వక్ఫ్ ఆస్తులు అని ఏవైతే నోటిఫై చేయబడ్డాయో దానిలో మార్పులు చేర్పులు చేయొద్దన్నారు. అసలు చట్టం చేయక ముందే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అదే కదా అంది. ఇప్పటి వరకు భూములు ఏవైతే ఉన్నాయో ఆస్తులు ఏవైతే ఉన్నాయో దాంట్లో మేము తలదూర్చమనే కదా చెప్పింది. సో ఇవాళ కొత్తగా చెప్పింది ఏమిటి? సో అదే ఇవాళ కోర్టు మళ్ళీ చెప్పింది, మీరు ఆ ఆస్తుల విషయంలో మార్పులు చేర్పులు చేయొద్దు అని చెప్పారు. అదేవిధంగా ఏమన్నారు, బోర్డు కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, వక్ఫ్ కౌన్సిల్ కావచ్చు, వక్ఫ్ బోర్డు కావచ్చు, దానిలో మీరు మార్పులు చేర్పులు చేయొద్దన్నారు. అసలు చట్టం చూసినట్లయితే